శారీ తక్కువగా వచ్చింది, బ్లౌజ్ పీస్ మాత్రం కట్టు చింగు వైపుకే వచ్చింది. అయితే అందులో కొంచెం ఉంచేసి కొంచెం తీసేసినాము, వేరే క్లాత్ కొని కుడుతున్నాము. అయితే కస్టమర్ ఏమన్నారంటే దాని బార్డర్ని ఈ చేతులకు వేయండి, కొంచెం డిఫరెంట్గా ఉండకుండా ఉంటుంది అని చెప్పిళ్ళు. కాకపోతే కొద్దిగా లైట్ కలర్ ఉంది శారీ కంటే, అయినా పర్లేదన్నారు. దీనికి బుగ్గల చేతులు పెట్టేసి ఆ బార్డర్ దీనికి వేద్దామని అనుకున్నాం. ఎందుకంటే కొంచెం చిన్న ఏజ్ వాళ్ళకి ఇట్లా బార్డర్ వేస్తే బాగుండదు కదా, ఆ శారీ అతికేసినట్టు ఉంటుందని చెప్పేసి ఇలా బుగ్గలు పెట్టేసి వేస్తే బాగుంటుందని అనుకొని వేస్తున్నాం. ఇలా కట్ చేసిన పీసెస్ని పక్కకి ఇలా జాయింట్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు వేరే పీస్లని అక్కర పడవు. ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసుకొని మళ్ళీ వీపు భాగం అనేది కత్తిరించుకోవచ్చు. వీళ్ళకు 14 ఉంది, 15 పెట్టమన్నారు. నేను 15 పెడుతున్నా. 15 పెట్టినప్పుడు మనం ఎక్కడెక్కడ పెంచుకోవాలో చూద్దాం. ఇప్పుడు 15 పెట్టుకున్న తర్వాత వీపు దగ్గర గల్ల దగ్గర వీపు పొడవు ఉంటుంది కదా, అది 4 ఉంది, వాళ్ళకి 5 పెట్టేసిన. తర్వాతకి మొత్తం పొడవుని కొలుచుకుందాం. మనం నడుము లూజ్ని కొలుచుకుందాం. కొలుచుకున్న తర్వాత నడుము లూజు మొత్తము 31 ఉంది. 31 ఉంటే 31 టేప్ని 4 భాగాలుగా మలుచుకోవాలి. మలుచుకొని అంటే డైరెక్ట్గా వేస్తే డైరెక్ట్గా వేయచ్చు, ఇట్లయితే షార్ట్ కట్ అన్నట్టు. టేప్ని మలుచుకొని 8 వరకు వచ్చింది. 8 వరకు ఒక టిక్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. తర్వాత 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి టిక్. అది ఎక్స్ట్రా క్లాత్ అన్నట్టు. కింద మనము పెంచుకున్న 1 ఇంచు వదిలేసి హైట్ అనేది పెట్టుకోవాలి. సంక దగ్గర పెట్టుకున్న తర్వాత షోల్డర్ వీళ్ళకి 3 ఉన్నది, మనము 4 పెట్టుకుందాం. కుట్లకి అటు ఇటు అయిపోతుంది కాబట్టి 3.5 4 పెట్టుకోవాలి. 4 పెట్టుకుంటే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే 4 పెట్టుకున్నా. 4 పెట్టుకున్న తర్వాత సమానంగా గీసుకోండి సంక వరకు. ఇలా గీసుకున్న తర్వాత సంక దగ్గర 1 ఇంచు ఉంచుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్కేల్ తోటి, రౌండ్ స్కేల్ 60 రూపీస్ అయింది, నేను బయట కొన్నా. 60 రూపీస్ అయింది. ఇలాంటిది బాగా యూజ్ అవుతుంది రౌండ్గా గీసుకోవడానికి. ఈ స్కేల్ మాత్రం ఇంట్లోది వాడుకుంటున్నా. అయితే ఈ గల్లా ఉంది కదా, వాళ్ళ వెడల్పు ఎంత ఉందో దాన్ని పెట్టి చూసి నేను మాత్రం ఈ స్కేల్తో సహాయంతో రౌండ్గా కొంచెం చిన్నగానే పెట్టమన్నారు. కొంచెం చిన్నగానే తీసుకున్నా. వాళ్ళ రౌండ్ కంటే కొంచెం తక్కువనే తీయమన్నారు, అందుకోసమని తక్కువ తీసిన. ప్రతి దానికి డోరీస్ పెట్టమన్నారు. మనం ఎవరైనా బ్లౌజులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బ్లౌజులకు ఒక పేజీ అనేది రాసి పెట్టుకోవాలి. వాళ్ళు డోరీసు పెట్టమన్నారా, కొంచెం హైట్ ఎక్కువ పెంచుమనుడు అవన్నీ చెప్తారు కదా, అలాంటివన్నీ రాసి పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ గల్ల ముందు రౌండ్ కూడా కొంచెము తగ్గించమన్నారు, తగ్గించుకొని పెట్టిన. నేను గీసుడు కరెక్ట్గా గీసుకున్న. 4 హుక్స్ వరకు టిక్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. మన కుట్టుకుపోయింగా కూడా కరెక్ట్గా వస్తుంది. 2 ఇంచుల మందం దాన్ని మలుచుకోవాలి. కింది బ్యాక్ పార్ట్ని సంక దగ్గర ఈ షేప్ పట్టీ దగ్గరికి కుట్టుకు కొంచెం ఎక్కువనే ఉంచుకొని కుట్టు మందం టిక్ పెట్టుకొని ముందుగల చూసారు కదా, నేను చిన్నగా వేసిన. కొంచెము బ్లౌజ్ ఎప్పుడు కానీ ఫ్రంట్ పార్ట్ ముందుకు ఉక్స్ దగ్గర కొంచెము సైడ్కు కొంచెం ఎక్కువగా ఉంచుకుంటే ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది. కొద్దిగా అటు ఇటు అయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఏదన్నా. ఇట్లా రౌండ్గా మంచిగా కట్ చేసుకోవాలి మొత్తం. ఈ కట్ చేసుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడం మరొక ఎత్తు. ఇందాక నుంచి రికార్డు చేద్దామంటే ఇక్కడ కట్ చేయకండి. ఇక్కడ కట్ చేస్తే అది మళ్ళీ అతుకు పెట్టి కుట్టాల్సి వస్తుంది. అక్కడ వీప్ పట్టి ఉన్ని అవి ఉక్స్ల పట్టి రెండింటికి అయిపోతుంది. ఇక్కడ 3వ ఉక్స్ వరకు, ముందు 3వ ఉక్స్ వరకు కొలుచుకోవాలి. మధ్యలో ఒకసారి కొలిచేసి లాస్ట్కి ఒకసారి కొలుచుకుంటే షేప్ పట్టి అనేది ఈజీగా మనం ఇట్లా డ్రా చేసుకోవచ్చు. కొందరికి షేప్ పట్టి ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది కదా, అట్లా ఏం కన్ఫ్యూజన్ ఉండకుండా
మనం ముందు మధ్యలో ఒక 2-3 ప్లేసులలో కొలుచుకొని లాస్ట్ వరకు రావాలి. ఇది గల్లలో వెళ్ళిన పార్ట్. దీన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటే కాజా పట్టికి ఖచ్చితంగా మంచిగా సెట్ అయిపోతుంది. ఇంతకుముందు కట్ చేయొద్దు అని చెప్పిన కదా, అది వీపు పార్ట్కి హుక్స్ల పట్టికి కరెక్ట్గా సరిపోతుంది. ఇది బార్డర్. ఈ బార్డర్ని మనము బుగ్గలు చేతులు కుట్టుకున్న తర్వాత దానిపైన వేయడం. ఎలా వేస్తాననేది ఫుల్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.